మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. ఇక్కడ ఉన్నయితే వచ్చేసింది. సన్నయితేకి ఇక్కడ మోనోస్వార అనుస్వార ఈ పరసవర్ణ రెండు రాసుకుంటే సరిపోతుందా? వాపదాంతస్య రాయాల మహోదయ? అక్కడ మోనుస్వార అనేది ఏం చెప్పొస్తుంది? పదాంతస్య మకారస్య అంటుంది. హలి పదత అదంతా ఉందనుకోండి పక్కన. ఓకేనా? ఇక్కడ నోట్ ఏం చెప్పుకున్నాము? అనుస్వారం అవడానికి ఏంటి? వాపదాంతస్య. ఇది కూడా పదాంతంలో ఉండేటువంటి నకారానికి, అంటే మోనుస్వారం చేసుకోవచ్చు. పదాంతస్య నకార ఇక్కడ పదాంతం అంటే సమ్మని విడిగా తీసుకున్నప్పుడు ఒక పదం కదా, అంటే మొత్తం ఒక పదం ఇది. కానీ ఇక్కడ రెండింటికన్నా కూడా నష్ట పదాంతస్య జలి ఒక సూత్రం ఉందండి. ఇది అపదాంతంలో వేస్తుందన్నమాట. ఏంటి? పదాంత నష్ట పదాంత అపదాంతస్య జలి. దీంతో అనుస్వారం చేసుకోవచ్చు మనం ఇక్కడ. సన్నయతే. సరే మహోదయ. ఓకే. మోనుస్వారం పదాంతం చేస్తుంది. వాపదాంతస్యుడు పదాంతంలో నేను చెప్పుకున్నాము కాబట్టి పదాంత అపదాంత పదాంత పదానికి అంతం లేనిది అంటే అపదాంతం. పదానికి అంతం లేదు, పదానికి ఆదిలో ఉంది, ఆది మధ్యలో ఉంది మకారం. కాబట్టి అపదాంతస్య మకారస్య అనుస్వారాదేశం భవతి. దీని ప్రకారంగా అనుస్వారం వస్తుంది. తర్వాత అనుస్వారస్య ఈ పదసవర్ణ ప్రకారంగా పదసవర్ణం ఆదేశం అయిపోతుంది. ఇప్పుడు నష్ట పదాంతస్య జలి అనే సూత్రం తీసుకోవాలి. జీ జీ. సరే సూత్ర సంఖ్య గుర్తుందండి? సూత్ర సంఖ్య గుర్తులేదు మహోదయ. ఒకసారి చూద్దామండి. ఆచార్య చెప్పండి నిర్జ గారు. నష్ట పదాంతస్య జలి కూడా రాదేమో ఆచార్య. సమ్ అనేది పదాంతమే అవుతుంది కదా ఆచార్య. ఉపసర్గకి పదసంజ్ఞ కూడా ఉంటుంది కదా ఆచార్య. ఉపసర్గ పద అంటే మనం దీన్ని మొత్తం కింద తీసుకున్నాం కదా, సమస్త పదం కింద తీసుకున్నాం అనుకోండి, ఇదంతా ఒక పదం అయిపోయింది. ఆ రకంగా తీసుకున్నాం. అప్పుడంటే మనం దీంట్లో ఉపసర్గ యోగంలోకి వచ్చేసింది కదా, స్వతంత్రంగా ఉంటే తీసుకున్నాం. కాబట్టి ఇబ్బంది లేదు. అపదాంత అంతా ఒక పదం కింద, సుప్తింగంత పదం ఎప్పుడైతే తిరిగి తీసుకొచ్చాము, సుప్తింగంత పదం మొత్తం పదం అయిపోయింది. ముందంతా అంతా ఒక పదం కింద వచ్చేసింది అన్నమాట. దాటికి సమీపం వచ్చేసి మొత్తం పదంగా తీసుకున్నప్పుడు ఆ పదాంతంలో ఉన్నది తీసుకొని దాని వల్ల దోషం ఏం లేదు. ఏమైనా దోషం ఎక్కడ వస్తుంది? దోషయుక్తం అనిపిస్తుంది అక్కడ? లేదు ఆచార్య. అంటే నేను సమ్ అనే దానికి కూడా పదసంజ్ఞ ఉంటుంది కదా, అప్పుడు ఆ మకారం పదాంత మకారం అవుతుందేమో జీ. అట్లా కాకుండా మనం ఇదంతా సమస్త పదం కింద తీసుకుంటున్నాం కాబట్టి అర్థమైంది ఆచార్య. ఇక్కడ మనము అపదాంతంలో నిమిత్తం చేసుకొని చెప్పుకోవడమే అవసరం. ఎందుకంటే ఇప్పుడు నష్ట పదాంతస్య అపదాంతం ఎప్పుడు ఏ సందర్భంలో వస్తుంది? అనుస్వాదం. ఈ సూత్రము అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఇంకా
ఎక్కడైతే పదానికి అంతిమం లేదో అటువంటి సందర్భంలో ఇది వస్తుంది అన్నమాట. అవును కాబట్టి అవకాశం బట్టి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? అది అలాగే మోనుస్వారకి వెనక ముందు ఉంటుంది. మోనుస్వార సంఖ్య ఎంత? దానికి వెనక ముందునే ఉంటుందండి. చూస్తాను ఆచార్య, ధన్యవాదాలు. దానికి దగ్గర దానికి దగ్గరలో ఉంటుంది. 8-3-23 అండి. 8-3-23 అంట. చెప్పండి గంగాపతి గారు. స్వర నష్ట పదాంతశ్చ జలి అదేమో 8-3-24 అండి. వెంటనే అది పక్క పక్కనే ఉన్నాయి అయితే. అంటే మోనుస్వార నష్ట మోనుస్వార పదాంతం చెప్తుంది. నష్ట పదాంతం చేసి పదాంతంలో రావాలంటుంది. లేదంటే పదాంతంలో లేకపోయినప్పుడు కూడా అప్పుడు అనుస్వారం చేసుకోవచ్చు. ఇది మళ్ళీ విధానం చేసిందన్నమాట కొత్తగా. ఓకేనా? అందుకే మనకు చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చూస్తామండి. పార్వతి కాదు, గంగా పద్ధతి కాదు, ఏం చెప్పబోతున్నది? అదేనండి, మోనుస్వర అంటే పదాంతస్య మకారస్య అనుస్వారాదేశో భవతి ఫలి పరతః. జీ. అప్పుడు మనకి తర్వాత సూత్రం కూడా వా పదాంతస్య రావాలి. అనుస్వారాన్ని పరసవర్ణ చేయాలంటే. మౌనస్వరకి హలే అండి, హలి పరత అన్నమాట. నష్ట అది పదాంత హలి అవుతుంది. జలి పరత, నష్టమే జలి పక్కన ఉంటుంది. జలి ఉండాలి. జల్ 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 ప్రత్యాహారం ఉండాలి. ఆ రెండు కూడా అనుస్వారం చేసే సూత్రాలేనండి. రెండు అనుస్వారమే కాబట్టి అది హలి, ఇది జలి. ఇది హల్లు పక్క ఉంటే వేస్తుంది, జల్లు పక్క ఉంటే వేస్తుంది. హల్లు మొత్తం వచ్చి జల్లు అది పదాంతం, ఇది అపదాంతం. అది కూడా నష్ట పదాంత, ఇదేమో ఆపదాంతము, అపదాంతం, ఇదేమో పదాంతము. మౌనస్వర పదాంతం. సరే, అంతే కదండి ఆచార్య? అవునండి. ఉచ్చారణ పైన అపదాంత పదవి భాగంలో మనకు అవునండి. అది పైది పదాంతం, ఇది అపదాంతం. పైన ఏమని చెప్పి పదాంతంలో ఉండాలి మకారం. లేదంటే పదాంతం లేకపోయినా ఒక జల్లు వర్ణం పక్క ఉంటే అపదాంతంలో కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పింది అనమాట. అందుకే దీని ప్రకారం చేసుకోవచ్చు, మన ఇబ్బంది లేదు. ఓకేనా? అస్తు అండి. इस सूत्र से जो अनुस्वार होता है उसको वापदांत से परसवन आदेश विकल्प से होता है। उत्तर सूत्र से होने वाले अनुस्वार को अनुस्वार से ही परसवर्ण नित्य परसवर्ण होता है। वेद में पदांत अनुस्वार का परसवर्ण भी व्यवस्थित है। तदनुसार ऋग्वेद में अनुस्वार रहता है, शुक्ल यजुर्वेद में नित्य परसवर्ण होता है। यहाँ वैदिक पाठ ही अभिप्रेत है। यूरोपियन संस्करण तथा उनके आधार पर छिपे अन्य संस्करणों में पदांत में अनुस्वार देखा जाता है, वह वैदिक पाठ से विपरीत है। अपदांत में तो नित्य परसवर्ण होता ही है। तद अनुसार यजुर्वेद में केवल रकार शकार रा शा शा सा हा इन पांच वर्णों के परे ही अनुस्वार रहता है। यजुर्वेद में अनुस्वार का भी गुरु लघु भेद से द्विविध उच्चारण होता है। अतः यजुर्वेद में रकारमो शकारमो शकारमो सा हा से पूर्व प्रयुक्त विशिष्ट चिन्ह अनुस्वार के ही द्विविध उच्चारण के द्योतक है, स्वतंत्र वर्ण नहीं है। ग्वम ऐसा उच्चारण तो सर्वथा ही अशास्त्रीय है। ఘ్వం ఘ్వం అని కొంతమంది అది శాస్త్రీయ పద్ధతి కాదంట. ఈ స్థలం మేము మకాలు కనిపిస్తుంది, అది జిగాంసతే. ఓకే, ఇది పదాంత మకాలం అని చెప్పి మనం చేసేసుకుంటామండి, ఇబ్బంది లేదు. ఓకే, నష్ట పదాంత జలిస్తుంటే మన అపదాంతంలో ఉంది కాబట్టి నకారస్య మకారస్య చ అపదాంతస్య చ అనుస్వార ఆదేశ జలి పదత మనకు జలి ఉంది కాబట్టి దీంతో చేసుకుంటాం. ఓకేనా? అస్తు. మరి మహోదయ, సంతిష్టతే అనేది మనం సమవ
ప్రవిభ్య స్తః అనే సూత్రంలో ఉమ్, సంతిష్టతే రూపసిద్ధి చేసుకున్నాము. లాస్ట్ లో సమ్ము తిష్టతే వచ్చింది. ఉమ్, సమ్ము ఉపసర్గ తిష్టతే. అక్కడ మోనోస్వార తోటి అది బింది పెట్టుకున్నాము అనుస్వారం. దానికి అనుస్వారస్య యయి పరసవర్ణ ప్రకారం సంతిష్టతే రూపసిద్ధి చేశారు మహోదయ. కరెక్టేనా? సంతిష్టతే అందుకే వచ్చింది కదా ఇక్కడ. మూడు స్వాది అదే. చేసాం అక్కడ. ఆ, ఏ సూత్రంలో? సమప్రవిభ్యాం స్తః. ఆ, సమవ ప్రవిభ్యాం స్తఃలో రూపసిద్ధి కింద ఇచ్చేది కదా సంతిష్టతే. 22 ఇవ్వలేదు మహోదయ, 22. ఇవ్వలేదు. ఆ? ఇచ్చారా? మోనుస్వారః సంతిష్టతే పరిక్రిణీతే ఆదత్తే. ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వలేదు కదా అండి. ఇవ్వలేదు. 22 సూత్రము ఆంగ యమహనః. ఇక్కడ మనుస్వారః తెచ్చుకునేది మనము. ఇక్కడ కూడా నష్ట పదాంతస్య జలితోటి మనం తెచ్చుకుంటామండి. ఆ పదాంతం అదే. నిమిత్తం చేసుకుని నష్ట పదాంతస్య జలితోటి మనం అనుస్వారం చేసేసుకుని అనుస్వారానికి అనుస్వారస్య పరసవర్ణతోటి మనం చేసేస్తాం. ఇక్కడ మోనోస్వార వర్తించదా? అంటే పదానికి అంతిమంలో ఉంటే మనం తీసుకో. పదానికి అంతిమం అంతా ఒక పదంగా మారిపోయింది కదా, తింగంత పదంగా మారిపోయింది కదా. పదానికి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉన్న సారీ మధ్యలో ఉంటే ఈ సూత్రం వర్తించదు. అంతిమంలో ఉంది కదా, అంతిమంలో ఉన్నప్పుడే ఇది వస్తున్నాడు. పదాంతస్య మకారస్య అనుస్వార ఆదేశం అవుతే పక్కన హల్లు ఉంటే హల్లు ఉంది, కానీ పదానికి అంతిమంలో ఉండే అందులో ముఖ్యమైన బిందువు 2 బిందువులు ఉండాలన్నమాట. ఓన్లీ ఒకటి నుంచే సరిపోదు. అంటే ఇక్కడ మనం సమ్ అనేది ఉపసర్గం తిష్టతే రెండింటి కలపలేదు కదా మహోదయ. మనము రూపసిద్ధి చేసుకునేప్పుడు సమ్మ తిష్టతే ఈ రెండు విడివిడిగాను. కాకపోతే మనకి ఇచ్చింది సంతిష్టతే ఇచ్చాడు. ఇక్కడ సమస్త పదం అయింది కాబట్టి మనం ఎక్కడ కూడా దాన్ని పాటించాలా? అనే సంతిష్టతే అది దాకముందు కూడా సమస్త పదమే మొత్తం. సరే దాకున్నప్పుడు కూడా సమస్త పదమే. ఒకవేళ ఆచార్య మీరు విడిగా పెట్టుకున్నాం అనుకోండి, సమ్మని ఇప్పుడు నిజంగా చెప్పినట్టు మీరు చెప్పినట్టుగా స్వతంత్రంగా తీసుకుంటే దానికి పర్సంజ వచ్చేస్తుంది. అప్పుడు ఆ రకంగా ఎందుకు పదం అది కూడా పదం కాబట్టి ఆ మానుస్పాద ప్రకారం అనుస్పాదం చేసుకుంటాం. అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా రెండింటికి కలిపి వేస్తాం. అలా కూడా మనం సుప్తింగంతం పదం అని పదసంజ పెట్టుకోవాలి. సుప్తింగంత పదం పదసంజ వచ్చేస్తున్నాం. ఆల్రెడీ మామూలుగా క్రియాయోగంలో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకు. ఓహో, ఇప్పుడు సుప్పు కానీ తింగ వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా సుప్తింగంతం పదం ఎందుకు తిప్పు తింగ వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా సహజంగా వచ్చేస్తున్నాం అన్నమాట. మనకి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పర్సంజ అయిపోతుంది. ఇప్పుడు పర్సంజ అయితే మొత్తం పర్సంజ అయిపోయింది కదా. ఎప్పుడైతే తింగ్ వచ్చిందో సుబంతస్య తింగంతే పర్సంజ భవతి అని చెప్పి మొత్తానికి పర్సంజ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పర్సంజ అయినప్పుడు మొత్తం ఒక పదంగా మారిపోయింది. అది పదానికి అంతిమం లేదు కదా. ఇప్పుడు ఆ రకంగా మనం నష్ట పదాంత జలితుడు అపదాంతంలో అని చెప్పి చేసేసుకుంటాం. ఒక స్వాతంత్ర పెట్టకుండా అయితే మనం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. స్వతంత్ర అస్తిత్వం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా 2-3 రోజుల కింద మనము మోనుస్పాదం ఉపయోగించాము. అస్తు చెప్తాం, దానికి ప్రయోగం వస్తుందండి. మనం దాన్ని స్వతంత్రంగా తీసుకోవచ్చా తీసుకోకపోతే మనకి అట్లాంటి ఉదాహరణలు వస్తాయి. అక్కడ మనం దాన్ని గమనిద్దాము. పెట్టుకుందాం. జీ ఇక్కడ 29వ సూత్రం సమో గమ్యురుచిభ్యాం అక్కడ సంకే మకారకో మౌనస్వారసే అనుస్వారాన్ని ఇచ్చారు. అక్కడ మన అదేంటి ముందు మనకి అర్థం ఇస్తారు కదా, అక్కడ సమాసం అవి అన్ని చెప్తారు. అదే ఇదే చెప్తున్నా. ఓకే, సమో గమ్యురిచిభ్యాంలో సం గమ్ అంటే ఇవి ముందు మనము అప్పుడు ఏం చేస్తున్నాం, మనం ముందు కలుపుకోకుండా ఈ గచ్చతే రూపం తయారైన తర్వాత గచ్చతి రూపం తయారైన సమ్ అనే పదాన్ని మనం విడిగి తెచ్చుకొని కలుపుకుంటున్నాం అన్నమాట. ఆ 2 పదాలు సంధి చేసి కలుపుతున్నాం అన్నమాట. విడిగా ఉండే పదాన్ని సంధి చేసి కలిపి మనం అందుకే అప్పుడు పదాంత మకారం చేత మనకు ఇది సిద్ధిస్తుందండి.
అంటే ముందు గచ్చతే అయిపోయినాక అప్పుడు చేసుకుంటున్నావునా? ఇప్పుడు మనం క్రియాయోగం తీసుకొచ్చి ముందు తెచ్చుకున్నాం అనుకోండి, అది సుబంతం సుప్తింగంత ప్రకారం మొత్తానికి ఆ తింగంతస్య పదస్య తింగంతస్య పదసంధ్య భవతి. తింగ అనేది ఏదానికి అంతిమంలో ఉంటే మొత్తానికి పదసంధ్య వచ్చేస్తుంది అన్నమాట. అంటే సం గచ్చ అన్నిటికీ అంతిమంలో ఉంటుంది కాబట్టి ఆ రకంగా పదసంధ్య చేసేసుకోవచ్చు అన్నమాట. కానీ మనం స్వతంత్రంగా తీసుకుని చెప్పినప్పుడు దీన్ని ఈ రకంగా తీసుకోవచ్చు. కాబట్టి మనకు ప్రత్యక్షంగా ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి దీన్ని భిన్నంగానే, అందుకే మనం ముందుకు చాలాసార్లు చెప్పేటప్పుడు ఈ సమ ఉపసర్గని ముందుకు తెచ్చుకోవచ్చు, లేదంటే మనం అంతిమంలో అధ్యాహం చేసుకోవచ్చు మూల రూపం తయారైన తర్వాత అని కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి అలాగూ తెచ్చుకోవచ్చు అది. కాబట్టి మనకి ఇక్కడే ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూసాం కాబట్టి రిజెంట్ గా మౌనిస్వాలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే అండి. అది మనకి ఎందుకంటే ఇప్పుడు చేసుకొని వచ్చాం కాబట్టి మనం ఇక్కడ పదాంతం విడిగానే భావించి తీసుకొని వచ్చారు కాబట్టి మనం కూడా విడిగానే తీసుకున్నాం కదా. సుప్తింగంతం పదం అనే సూత్రం ప్రకారం పర్సెంటేజ్ పెట్టకూడదు. తింగంతం సుప్ప అనే అంతిమంలో ఏదానికైతే అందులో మొత్తం వచ్చేస్తున్నాం, అంగ సంధి ఏ విధంగా వచ్చేస్తుందో మొత్తం వచ్చేస్తున్నాం అంట. ఆ రకంగా మొత్తం సమస్త పదంగా తీసుకున్నాం కాబట్టి ఆ పదానికి అంతిమంలో ఉండాలని చెప్పాను. ఇప్పుడు విడిగా తీసుకున్నాం కాబట్టి పదాంతమే కాబట్టి అప్పుడు దీని ప్రకారం తీసుకుంటాం. కాబట్టి అలాగే తీసుకోవాలని చెప్పి కూడా మనకు ఇక్కడ ఉపయోగించుకున్నాక దీన్ని బట్టి ఇదే ఉచితమైందని చెప్పి మనకు అర్థం, ఇదే ఉచితమైందని చెప్పి అర్థం చేసుకోవాలండి. అస్తు ఓకే అండి. ఇలాగే చేద్దాం, మున్సిపాలిటీ చేద్దాం ఇక్కడ. జీ పార్వతి గారు ఇంకేదో చెప్పబోయారు? ఇదేనా అనుస్వారాన్ని వా పదాంతస్యతో వాపదాంతస్య వచ్చేసి ఇది విశేషంగా అడుగుతుంది కదా, కాబట్టి ఆ సందర్భంలో మనం పదసవం చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? సరే, ఓకే అండి, ఇస్తాం. సంతోషం. ఇంకా ఎవరు అడగబోయారండి? ఎవరు చెప్పబోతున్నారు? ఇంకెవరైనా ఉన్నారా? ఓకే అండి. అయితే అస్తు అస్తు సంతిష్టతే ఉత్తిష్టతే మహోదయ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వాయిస్ వినపట్టం లేదు మహోదయ. నైతులు కూడా ఇదే విధంగా మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? జీ ఇప్పుడు వినిపిస్తుందండి అందరికి? ఇప్పుడు వినపడుతోంది. ఓకే అండి. ఇందాక వినపడలేదు, ఇప్పుడు వినపడుతోంది. భృత విఘ్న నవ్యయేసు నియహ అనే సూత్రం ద్వారా మనం ఉదాహరణ ఏంటో అని చూసాము. సో రూపసిద్ధి కూడా అన్నింటిలో ఒకే విధంగా ఉంది. అన్నింటిలో నైత్య రూపం తయారు చేయాలి. అందులో సన్నయతిలో మనం చూసాము. అక్కడ మనుస్వర ప్రకారంగానే మనం అనుస్వారం చేసేసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. లేదంటే మనకు అలా కాకుండా ఒకే పదసంధి పెట్టుకుని నష్టపదాంతస్య జలితోడు అనుస్వారం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ మొత్తం పదంగా భావిస్తేనా ఆ సూత్రం ప్రకారం అయిపోతుంది, ఇబ్బంది లేదు. కానీ విడిగా తీసుకొని చూపిస్తున్నారు కాబట్టి అలాగూ చేసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా చూపించాము. అస్తు ఈ రకంగా ఈ సూత్రం 36 సూత్రం చెప్పుకున్నాము. నెక్స్ట్ సూత్రం చూడండి, 37వ సూత్రము. ఈ 37వ సూత్రంలోకి అనువృత్తి వస్తుంది నియహ. 36 సూత్రంలో ఉండే నియహ శబ్దం కదా, నీ ధాతుకి అనువృత్తి ఇక్కడ వస్తుందన్నమాట. అదేంటో చూడండి. వాయిస్ క్లారిటీ ఉందండి అందరికి? ఉన్నది ఆచార్య, సరిగ్గానే ఉందండి. గమనించండి. కర్తృస్తే చా శరీరే కర్మణి, కర్తృస్తే చా శరీరే కర్మణి.
ఇది సూత్రం అండి. కర్తృస్తే సప్తమి భక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, అశరీరే సప్తమి భక్తి ఏకవచనము, కర్మని సప్తమి భక్తి ఏకవచనం. ఈ రకంగా మనం భిన్నంగా విడగొట్టుకున్నాము. కర్తృస్తే, చ, అశరీరే, కర్మని, ఇక్కడ 4 పదాలకు విడగొట్టుకున్నాం మనము. ఇక్కడ కర్తృస్తే చ, చకారం నుండే అకారము, అశరీరంలో ఉండే అకారం, ఈ రెండింటి మధ్య ఆకాశం దీర్ఘ ప్రకారం దీర్ఘ సంధి చేశాము. మిగిలినటువంటి విడివిడిగానే ఉన్నాయి. ఓకే, సో ఇది సూత్రం యొక్క పద విభాగము, విభక్తి. ఇప్పుడు సమాసం చూడండి. అందులో కర్తృష్ట అంటే ఏమిటి అది విడగొట్టి చెప్తున్నాడు. కర్తరి తిష్టతి ఇది కర్తృష్ట. కర్తాలు అయితే స్థితమై ఉంటుందని కర్తృష్ట అంటారు. కర్తృష్ట, కర్తరి కర్తాలో తిష్టతి ఇది కర్తృష్ట, కర్తాలో ఉపస్థితమైన దాన్నే కర్తృష్ట అంటాం అనమాట. ఓకేనా? కర్తాలో స్థితమైనటువంటి వస్తు పదార్థం ఏదైతే ఉందో, అంటే కర్తను ఆశ్రయించి ఏదైతే ఉందో, స్వస్మిన్ తిష్టతి స్వస్థ అంటాం. స్వస్మిన్ తిష్టతి ఇది స్వస్థ. తనలో తాను ఏ విధంగా ఎవరైతే ఆరోగ్యంగా స్థిరంగా ఉంటారో దాన్ని స్వస్థ వ్యక్తి అంటాం. తనలో తాను స్థిరంగా ఉంటాడు, దాన్ని స్వస్థ ఏ విధంగా అంటామో కర్తరిస్థ. కర్తలు ఎవరైతే స్థితమై ఉంటుందని కర్తరిస్థ అంటాం. స్థితమైన వాడిని, కర్తృత్వ రూపంలో స్థితమైన వాడిని, స్థిరత్వం కలిగినటువంటి వాడిని కర్త అని చెప్పి చెప్తున్నాడు. అదే కర్తరిస్థ. ఓకే, కర్తరి తిష్టతి ఇది కర్తరిస్థ. తస్మిన్ కర్తరిస్తే ఇది సప్తమి భక్తిలోకి తీసుకెళ్ళాము. తస్మిన్ అని చెప్పి కర్తరిస్తే సప్తమి భక్తి ఏకవచనం విడగొట్టుకున్నాం కదా, అదే విధంగా తీసుకొచ్చి చూపించాం. అశరీర అంటే మీరు స్వస్థ ఎలా చేశారో ఒక్కసారి మళ్ళీ చెప్పరా? స్వస్మిన్, స్వస్మిన్ తిష్టతి ఇది, తనలో తాను స్థిరంగా ఉంటాడు వాడి స్వస్థ. ఓకే, స్వస్మిన్ తిష్టతి ఇది స్వస్థ. ఆ ధైర్యం కావచ్చు, తనలో తాను ఎప్పుడు స్థిరంగా స్థిమితంగా శాంతంగా ఉంటాడు కాబట్టి స్వస్థ అంటాం. స్వస్థ ఆరోగ్యంగా ఉన్నట్లు. అతనే స్వస్థ వ్యక్తి అంటే ఆరోగ్య వ్యక్తి. అలాగే కర్తలు స్థితం, ఏదైనా ఒక వస్తువు పదార్థం ఉంది, దాంట్లో కర్తరి తిష్టతి ఇది కర్తరిస్థ. కర్తలు స్థిరంగా స్థిమితంగా ఉంటుందని కర్తరిస్థ అంటాం. గృహస్థ ఇలాగే కదా, గృహే తిష్టతి ఇది గృహే. అదే అలాగే సేమ్ అండి. గృహే తిష్టతి, గృహంలో ఎప్పుడు స్థిరంగా స్థిమితంగా కూర్చుంటాయి కాబట్టి గృహస్థ. గృహస్థ దానిలో ఎప్పుడు గృహంలో ఉంటే గృహస్థ అంటాం. ఎప్పుడు గృహం ఇంటి యొక్క బాధ్యతలను స్థిరంగా ఏర్పరుస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ గృహం బాధ్యత ఉంటుందట. గృహం ఎల్లప్పుడు ఎంత బయటికి వెళ్ళినా, ఒక ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కూడా ఒక మనసు అయితే ఉంటుంది, ఇంటి మీద ధ్యాస ఉంటుందన్నమాట. ఒక గృహస్థుడికి ఇంటి మీద ఫోకస్ ఉంటుంది, ఇంటి మీద ధ్యాస ఉంటుంది. అందుకే గృహస్థ. గృహే తిష్టతి ఇది గృహస్థ, ఎప్పుడు గృహంలో ఉంటాడు కాబట్టి గృహస్థుడు అంటాం. వానప్రస్థ అంటే వనే తిష్టతి, వానప్రస్థే. వానే ఎలా అన్నేమన్నా ప్రత్యయం, ఇంకేదన్నా ప్రత్యయం వచ్చిందా? అక్కడ దీర్ఘం కనపడుతుంది కదా. వనే ప్రస్థితిలో వానప్రస్థ, వనంలో ప్రస్థానం చేస్తామన్నమాట. అంటే అడవిలో ప్రస్థానం చేస్తూ ఉంటాడన్నమాట, తిరుగుతూ ఉంటాడన్నమాట. అనే వనే ప్రస్థానం కరోతి వానప్రస్థ. అక్కడ వానప్రస్థ దగ్గర నాకు వృద్ధి కనపడుతోంది, ఎలా వచ్చింది అది? ఏంటండి? వనే ప్రస్థిత ఆడ ఇని ప్రత్యయం వచ్చినవి తది ప్రత్యయం కాబట్టి తైతే స్వచ్ఛామాదేతుడు అయిపోతుంది. ఓకేనా? అర్థమైందండి. అలాగే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. తో కర్తరి తిష్టతి కర్తరిస్థ, అది తత్పురుష సమాసం చెప్పుకున్నాము. నెక్స్ట్ అశరీర అంటే ఏమిటి అది చెప్తున్నాం. నా శరీరం ఇది అశరీరం, న్యాయ తత్పురుష సమాసం. శరీరం ఉండకూడదు. నా శరీరం అశరీరం, తస్మిన్ అశరీరే, ఇది న్యాయ తత్పురుష సమాసం. ఓకే, అనువృత్తి చూడండి. అనువృత్తి నియహకి అనువృత్తి వస్తుంది, ఆత్మీయపదం కూడా అనువృత్తి మనకు కనిపిస్తుంది. అర్థ ఏంటి? కర్తృస్తే ఆ శరీరే, కర్తలు స్థితమై ఉండాలి కానీ అది శరీరమై ఉండకూడదంట. కర్తృస్తే ఆ శరీరే కర్మణీచ, ఏంటి? కర్తృస్తే ఆ శరీరే శిరవాచకం ఉండకూడదు. ప్లస్ కర్మణి, ఇంకా కర్మణీచ, కర్మణీచ సతి నీయ ధాతు ఆత్మనే పదం భవతి. నీయ ధాతు కిం భవతి? ఆత్మనే పదం భవతి.
అంటే కర్తామే స్థితమైనటువంటి శరీరం కంటే భిన్నమైన కర్మలు, శరీరం కంటే భిన్నమైన కర్మలు ఉన్నప్పుడు నీ ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. ఓకేనా? సో కర్తృష్టే ఆ శరీరే, కర్తామే స్థితమైనటువంటి అంటే కర్త వస్తువు కూడా కర్తృత్వం రావచ్చు కదా, వస్తువు మీద అధికారం కూడా కర్తృత్వం ఉంటుంది అన్నమాట. శరీరానికి కర్తృత్వం ఉండదు, ఏదానికి తీసుకోవచ్చు అన్నమాట. అది కర్తృష్టే ఆ శరీరే, కర్తామే స్థిత్. కానీ ఆ కర్తృత్వం ఎలా ఉండాలి? శరీరం ఆ శరీరమై ఉండాలంట, శరీరం కంటే భిన్నమై ఉండాలంట, వేరే ఏదో ఉండాలంట, ఏదైనా వస్తు పదార్థం తీసుకోవాలి. శరీర భిన్నంలో ఉన్నప్పుడు ఆ శరీరే కర్మనిచ్చ, ఇంకా కర్మలో ఉన్నప్పుడు కూడా నీ ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కర్తృష్టేచ ఆ శరీరే, కర్తృష్టే చకారం చేత కర్మలకు తీసుకున్నాం. ఇక్కడ మనం సూత్రంలో కర్మ శబ్దం వచ్చింది కదా, కర్తృష్టంలో ఇంకా కర్మలో కూడా ఏమొస్తుంది? నీ ప్రాపణ్య ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇవ్వబడింది. అది ఏంటి, ఏ రకంగానే చూడండి. ఉదాహరణ, క్రోధం వినయతే, క్రోధం వినయతే, మన్యం వినయతే. అంటే క్రోధాన్ని వినయతే దూరంగా తీసుకెళ్తున్నాడు, క్రోధమును దూరంగా తీసుకెళ్తున్నాడు. మన్యం అంటే క్రోధంలో ఒక ప్రకారం అండి, అంటే పైన యాక్టింగ్ ఉంటుంది అన్నమాట, పైన లోపలికి మనం పూర్తిగా సంపూర్ణ క్రోధపడటం అన్నమాట. పైన భయం చూపిస్తుంటాం, భయపెట్టడం కోసం మన్యు రూపంలో అంటే క్రోధ రూపంలో మనం అభినయం చేస్తామట. అక్కడ పూర్తిగా క్రోధాగ్ని ఉండదు అన్నమాట, శాంత స్థితిలో భయపెట్టడం కోసం అలా చేస్తామట, అది మన్యు అంటామట. ఒకటి క్రోధం వచ్చినప్పుడు అవుతుంది, మన లోపల నుంచే వాస్తవంగా ఆ క్రోధం మనకు ఉజాగరం అవుతుంది. కానీ మన్యులో మన చిన్న చిన్న పిల్లల్ని మనం భయపెడుతుంటాం, కొడుతూ ఉంటాం. అది కోపంతో కాదు, మన మీద ఆ తప్పును సరి చేసుకోవడం, భయపెట్టడం కోసము మన్యుతో యుక్తమైన కోపాన్ని ప్రదర్శిస్తాం అక్కడ. అస్తు. సో అలాంటి అర్థం ఇక్కడ తీసుకున్నాడు. క్రోధాన్ని దూరం చేస్తున్నాడు, మన్యం వినయతే, మన్యును దూరం చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి, క్రోధము అది మన్యు అనేది రెండు ఏంటివి? క్రోధం అనేది మన్యు అనేది ఇవి శరీరం కంటే భిన్నమైనటివే. క్రోధం అనే శరీరమా అంటే ఆ శరీరం అంటున్నారా? ఆ శరీరం అన్నాం కదా, అది శరీరవాచకే ఉండవు, శరీరంలో ఉండకూడదు అనమాట. అందుకే ఆ శరీరం అని చెప్పినమాట. ఇక్కడ క్రోధము మరియు మన్యు నీ ధాతుకే శరీరం భిన్నమైన కర్మలు అన్నమాట. ఏంటివి? ఈ క్రోధం అనేది మన్యు అనేది కర్మలు అన్నమాట, అంటే శరీరంతో భిన్నమైన కర్మలు, శరీరంతో యుక్తం లేవు అన్నమాట. కాబట్టి తథా కర్తామే స్థితమైనటువంటిది కూడా, ఇందులో కర్తృత్వం కూడా ఉంది. క్రోధము అనేది మన్యు అనేది అది శరీరం కాదు, కానీ ఆ క్రోధము మన్యు అనేది ఎవరిలో అయితే స్థితం ఉంటుంది, ఆ కర్తృత్వం అయితే ఉంటుంది అన్నమాట. ఆ కర్తృత్వ శక్తి అందులో ఉంటుంది అన్నమాట. అందుకే ఇలాంటి శరీర భిన్నమైనటువంటి కర్మవాచకంలో కూడా ఆ కర్మ వచ్చినప్పుడు కూడా నీ ప్రాపణ్య ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని ఇక్కడ ఈ సూత్రం యొక్క అర్థం చెప్పబడిందండి. ఓకేనా? ఇక్కడ క్రోధము మరియు మన్యు అనేది శరీరంతో భిన్నమైన కర్మలండి. ఇవి శరీరంతో, క్రోధం అనేది మన్యు అనేది మనకు కనిపిస్తున్నాయా? క్రోధం ఎక్కడ ఉంటుంది, మన్యు అనేది ఎక్కడ ఉంటుంది? అవి శరీరం కంటే భిన్నమైన తత్వాలు అన్నమాట, శరీరం కాదు. ఇవి శరీరం కాదు, క్రోధం అనేది అది, అందుకే ఆ శరీరం అని చెప్పామన్నమాట. కాబట్టి భిన్నంగా ఉంది కాబట్టి అటువంటి కర్తృష్టమైన, కానీ ఈ క్రోధము ఈ మన్యు ఎక్కడ ఉంటాయి? కర్తలోనే ఉంటాయి. కర్తృష్టే ఈ క్రోధం కర్తలో ఉంటుంది, కానీ ఆ కర్తృత్వం అనేది శరీరం కాదు, ఆ జీవాత్మకు అంతర్ముఖంగా ఉంటుందన్నమాట. ఆ రకంగా తీసుకునేది ఇక్కడ. కాబట్టి కర్తృత్వం ఉంది క్రోధానికి మన్యుకి, కానీ అది శరీరంలో లేదు, శరీరంలో కనిపించడం ఆ శరీరవాచక శబ్దం కాదు. కాబట్టి ఇది కర్మ. అటువంటి క్రోధంతో యుక్తమైనటువంటి మన్యుతో యుక్తమైనటువంటి శరీర భిన్నమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అటువంటి కర్మార్థాన్ని ఇచ్చినటువంటి నీ ప్రాపణ్య ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి క్రోధం ఆత్మనేపదం వస్తుంది. అదేవిధంగా క్రోధం వినయతే, మన్యం వినయతే, క్రోధాన్ని వినిమయం చేస్తున్నాడు, దూరం చేస్తున్నాడు, మన్యును దూరం చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఇక్కడ
వి ఉపసర్గము నయతే పైన చెప్పిన విధంగా ఇక్కడ నీ షప్పు తా షప్క అనుబంధంలో కలిసి ఆ మిగులుతుంది. మళ్ళీ షప్పు నిమిత్తం చేసుకుని గుణం చేస్తే ఏ అవుతుంది. సార్వధాతుక ఆర్ధాతుక యోతుడి ఏ చోయ వాయవహ చేసేస్తాము. అప్పుడు నయత కిత ఆత్మనే పదానాం టేరే ఏ చేస్తే నయతే. వి ఉపసర్గం కలుపుకుంటే వి నయతే. మన్యు అనేది ఉపపదం అట. మన్యది ఇది ఉపసర్గం కాదు, మన్యు అనేది ఉపపదము. సమీపం ఉచ్చారితం పదం ఉపపదం చెప్పాను. ధాతునకు ఏదానికైతే సమీపంగా ఉచ్చరించబడుతుందో ఆ పదాన్ని ఉపపదం అంటాం. ఇది మన్యు అని ఒక ఉపపదం. అందుకే మన్యం వినయతే. ఈ విధంగా క్రోధం శబ్దం ముందు పెట్టుకున్నామో అలాగే కర్మపదం అన్నమాట. క్రోధం వినయతే, క్రోధాన్ని దూరం చేస్తున్నాడు. మన్యు అనేది ముందున్నమాట, ఉపపదంగా ఉంది. కాబట్టి అటువంటి నీ ప్రాపణ్య ధాతు ఉపసర్గం ఉన్నప్పుడు ఇక్కడ కూడా వినయత రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? స్పష్టమైందండి. ఇట్లాగే వేరే భావాలు కూడా చెప్పుకోవచ్చా అండి? ప్రేమ ఇట్లా ఇతర భావాలతో కూడా అశరీరం అనే చెప్పుకోవచ్చా? ప్రేమ ఇవన్నీ మనకు ఆ శరీరమే కదా. శరీర భిన్న కర్మలనే భిన్న కర్మలు అన్నమాట. అవి మనకు సుఖ దుఃఖాలు అనుభూతి కలగడం లేదు కదా. భావము ప్రేమ ఇవన్నీ ఎక్కడున్నాయి? అతీంద్రియంగా ఉన్నాయి. ఇవి అంతర్గత ఆత్మలో కనిపిస్తున్నాయి అన్నమాట, శరీరంలో కనిపించడం లేదు. కానీ మనం ఆరోపిస్తాం. మనం ఏంటి ఈ కష్టాలు దుఃఖాలు నాకే వచ్చాయని చెప్పి శరీరంలో ఆరోపిస్తాం. ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలు ఏమన్నా మనసులో ఉంటాయి, ఉంటాయి. కానీ ఆ పీడ వేదన ఆత్మ కలుగుతూ ఉంటుంది. కానీ ఆ భోగాయతనంగా శరీరంలో ఉంటుంది కాబట్టి అనుభూతి శరీరంకి వచ్చింది, మనకి కష్టం వచ్చినట్టుగా మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామట. అవిద్య అంధకారంతో ఉండటం అన్న. జీవాత్మకి సంబంధించినవి కానీ శరీరానికి సంబంధించినవి అంత ముఖ్యంగా జీవాత్మకు సంబంధించినవి కాదు. ఆ కర్తకు సంబంధించినవి కానీ అందుకే కర్తృష్టి అని చెప్పామట. కర్తామే స్థితి కర్మ శరీరభిన్నం అంటే కర్మ అనమాట. అక్కడ కర్తృత్వం ఉంది. సుఖ దుఃఖానుభూతి ఎందుకు వస్తుంది? కర్త అయిన జీవాత్మకి. ఎందుకంటే ఈ కర్త సుఖాల అనుభూతిని పొందేటువంటి ఎవరు కర్త? ఇక్కడ జీవాత్మే. అంటే కర్తృత్వ శక్తి ఉంది అక్కడ, కానీ అది శరీరం కాదు. శరీరం కాదు, కానీ లోక వ్యవహారంలో మనం ఆరోపిస్తాం అన్నమాట, అధ్యాహారం చేస్తాం. అస్తు. కానీ అలాంటి అర్థం ఉన్న చోటల్లో కూడా మనకు ఆత్మీయపదం వస్తుంది అని చెప్పి ఇక్కడ మనం రూపసిద్ధి చెప్పుకున్నామండి. అస్తు. అంతఃకరణానికి సంబంధించింది కదండి. ఏంటంటే సత్యవతి గారు, అంతఃకరణానికి సంబంధించింది కదా, శరీరానికి కాకుండా అంతఃకరణకు సంబంధించింది. బుద్ధి జీ అలా తీసుకోవచ్చండి. జీ శోభనాథి గారు, అదే 21 ఉపసర్గలలో ఏ ఉపసర్గ అయినా రావచ్చు కదా. 22 ఉపసర్గ ఏదైనా రావచ్చండి. అదే ఇక్కడ ఫలానా ఉపసర్గని కండిషన్ ఏం లేదు. ఇక్కడ ఏ ఉపసర్గ అయినా అర్థానుగుణంగా వ్యవహారానుగుణంగా ఏ ఉపసర్గం కావాలో ఆ ఉపసర్గం తీసుకొచ్చి మనం ఆ శబ్దాన్ని సాధుగా సిద్ధింపజేస్తాం. ఉపసర్గ తీసుకోవచ్చు, తీసుకోకపోకుండా కూడా ఉండొచ్చు. మనం ఉపసర్గ కంపల్సరీ తీసుకోవాలని కూడా ఏం లేదు. అనివార్యం కాదండి. ఇక్కడ మనకు ఒకవేళ సూత్రంలో విధించబడింది అనుకో, అక్కడ అనివార్యం తీసుకోవాలి. విధించిన చోట మన ఇష్టం, అది ఇక్కడ ఈ సూత్రంలో మనకి అనువృత్తిలో విధించలేదు, సూత్రంలో కూడా విధించలేదు కదా వాటి గురించి. లేదు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా మనం వదిలేయచ్చు, మన ఇష్టం. అర్థానుగుణంగా మనం అది స్వేచ్ఛ ఐచ్ఛికంగా ఉంటుంది. ఇక్కడ కర్మణి అని సూత్రంలో రాశారు కదండి. అందుకే కర్మ రూపం కర్మ ఎవరికి? జీవాత్మకి కర్మ అన్నమాట. సుఖ దుఃఖానుభూతిని పొందేది ఎవరు? సుఖాన్ని దూరం చేస్తున్నాడు, దుఃఖాన్ని దూరం చేసుకుంటున్నాడు, సుఖాన్ని కావాలనుకుంటున్నాడు, కర్మ చేస్తున్నాడు సుఖం కోసం దుఃఖం కోసమే. కాబట్టి కర్మ అన్నమాట. అది కర్మని. అదే ఇప్పుడు కర్మణి ప్రయోగం తీసుకోవాలి, ఇది కర్మణిలోనే వస్తుంది అనే అర్థం కూడా వస్తుందండి. ఇప్పుడు మనకి 3 రకాలుగా వాక్యాలు ఉన్నాయి కదా. కర్మని కాదు, అది ద్వితీయ భక్తి. క్రోధం కర్మ అర్థం తీసుకున్నాం కాబట్టి కర్మ అంటే ఇక్కడ ద్వితీయ బట్టి ఆ అర్థం వచ్చింది కాబట్టి వచ్చినాం. అది కర్మ కర్మణి వాక్యాలలోనే వస్తుందని అలా అర్థం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అలాగే, ధన్యవాదాలు. కర్మని ఎక్కడ ఉందండి? దేవదత్త నాకు చెప్పు పెట్టి తీసుకొచ్చాం కదా, ఎక్కు తీసుకురాలేదు కదా. కర్మని అంటే ఏంటి? మీరు కర్మవాచ్యంలోనే ఆ రకం తీసుకెళ్తున్నారా శోభనాథి గారు?
భావే కర్మని కర్తరే అని 3 రకాలుగా ఉన్నాయి కదా. ఇది కర్తృవాచక శబ్దమే కదండి. కర్మణిలో అయితే మీకు మొదటి తృతీయ ఇక్కడ విభక్తిలో వస్తుంది కర్మ కదా. అంటే ఇక్కడ కర్మ అంటే మనం వాక్య ప్రయోగం చూసుకోవాలి. కర్మ అంటే భావ కర్మంలో ఉండే కర్మ తీసుకొచ్చి మనం ఇక్కడ కర్మ ఉంది కదా, కర్మ ఆత్మపదం అవుతుందని చెప్పకుండా ఇక్కడ విశిష్టమైన కర్తృష్టమై ఉండాలి, ఆ శరీర వాచకమైనటువంటి కర్మ ఉండాలి. ఆ సందర్భంలో తీసుకుంటాం. మహోదయ ఇక్కడ ఉదాహరణలో క్రోధం వినయతే అన్నారు కదండి. క్రోధం వినయతక మనం కర్మణిలో రామేణ క్రోధం వినయతే అని పెట్టుకుంటాం, అప్పుడు సరిపోతుంది కదా. దేవదత్త అని ఇచ్చాడు కదండి. కర్మవాచ్యంలో భావవాచ్యంలోకి తీసుకెళ్లి ఆత్మపదం, ఇప్పుడు భావకర్మ ప్రకారం ఆత్మపదం అవుతుంది అక్కడ కూడా. ఇప్పుడు భావకర్మ, ఇప్పుడు ఆ కర్మవాచ్యం తీసుకున్నాం ఒకటి, భావకర్మతో ఆత్మపదం ప్రాప్తమైనప్పుడు ముందు చెప్పుకోవచ్చాం, మరి శుద్ధ విశేషంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే బావే రాదు. ఇప్పుడు రామేణ కర్మ తీసుకున్నాం అక్కడ భావకర్మలో కర్మ యొక్క అభిప్రాయం తీసుకున్నాం అంటే ఇక్కడ అది కూడా కర్మనే కదా. అవును, భావకర్మలతో మనం ఆత్మపదం ప్రాప్తమైంది, ఈ సూత్రంలో ప్రాప్తం చేయడానికి అవసరం ఉంది ఆత్మపదం వస్తుందని చెప్పి. కాబట్టి కర్మ అంటే కర్మపదం తీసుకో, ద్వితీయ భక్తి ఆ రకం తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఆయన ఉదాహరణ ఇచ్చాడండి, క్రోధం వినయతే అన్నాడు, దానికి రామేణ అని పెడితే అది వాక్యం కరెక్ట్ గా ఉంటుందా తప్పు అవుతుందా? రామేణ తృతీయ భక్తి ఎందుకు వస్తుంది? రాముడి చేత. రాముడి వాక్యం మొత్తం వాక్యం చెప్పండి. రామేణ క్రోధం వినయతే, రాముడి ద్వారా క్రోధం. అప్పుడు క్రోధం అనకూడదు, క్రోధ అని చెప్పాలి. నువ్వు కర్త తృతీయ భక్తి వచ్చిందంటే ఏమవుతుంది? కర్మణిలో క్రోధ అవి క్రోధ పెట్టాల్సి వస్తుంది. పెట్టాలి. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఆ వాక్యం సూట్ అవట్లేదు కాబట్టి ఇక్కడ కర్మని అంటే కర్మవాచ్యం కాదు అనేది అర్థం అయిపోతుంది. అట్లా ఆ రకంగా ఇది ఇక్కడ ప్రయోగం విభక్తి అర్థం తీసుకున్నాం, కర్మ ప్రయోగం కర్మవాచ్య ప్రయోగం తీసుకోకూడదు. ఇప్పుడు చాలా క్లారిటీగా వచ్చేస్తుంది. లేకపోతే ఏమవుతుంది, భావకర్మ అవుతుంది ఆత్మపదం అవుతుంది. ఒకే కర్మ తీసుకున్నాం అదంతా తీసుకుని అన్ని వర్తిస్తాయనుకోండి, భావకర్మతో ఆత్మపదం అవుతుంది, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ఈ సూత్రమే ప్రయోగం అవసరం లేదన్నమాట. ఇక్కడ ఆత్మ వచ్చేస్తుంది. కాబట్టి 2 విధాలుగా కూడా ఇది కర్మణి వాచ్యం కాదని మనకు నిరూపణ అయింది. అవును, ధన్యవాదాలు. ఓకే. వృత్తి సర్గ తాయనేసు క్రమ. నెక్స్ట్ సూత్రం ఏంటిది? వృత్తి సర్గ తాయనేసు క్రమ. చూడండి, స్లైడ్ చూసుకోండి. వృత్తి సర్గ తాయనేసు సప్తమి భక్తి బహువచనం స్పష్టంగా ఉంది, రామేశు లెక్క. వృత్తి సర్గ తాయనేషు సప్తమి భక్తి బహువచనం, క్రమ పంచమి విభక్తి ఏకవచనం. సమాసః వృత్తిశ్చ సర్గశ్చ తాయనం తాయనైచ అంటే తాయనంచ. ఇక్కడ తాయనంచ పదాంతం అకారం కాబట్టి మనుస్పద ప్రకారం ఇక్కడ కూడా అనుస్వారం అవుతుంది. అనుస్వాద శై పద సవరణ ప్రకారంగా ఏం వచ్చినా యా వచ్చిన చవర్గం యొక్క పంచమాక్షరం యా వచ్చినామంట, అందుకే తాయనైచ అయిపోయింది. ఓకేనా, సంధి నియమం ప్రకారంగా. అస్తు వృత్తిశ్చ సర్గశ్చ తాయనైచ మొత్తం కలిపితే వృత్తి సర్గ తాయనాని, వృత్తి సర్గ తాయనాని. ఓకే, తేషు వృత్తి సర్గ తాయనేషు, తేషు వృత్తి సర్గ తాయనేషు. ఇక్కడ 3 పదాలు కలిపి ఒక పదంగా పెట్టుకున్నామంట. అందుకే సమాసం చేయాలన్నా ఇలాంటి మనకు సమాసం చేస్తామంటే అనేక పదాలను ఒకే పదంగా కలుపుకోవడం కోసము, అనేక విభక్తులు ఒకే విభక్తిగా, అనేక వచనాలను ఒకే వచనంగా, అనేక లింగాలను ఒకే లింగంగా రాసుకోవడం కోసం సమాసం చేస్తాం, దాన్ని సంక్షేపం అంటాం. ఓకేనా, అందుకే ఇక్కడ 3 పదాలను వృత్తి సర్గ తాయనేసు అది సమాసంలో మనం విడిగొట్టి చూసుకున్నాం. వృత్తిశ్చ సర్గశ్చ తాయనంచ మొత్తం కలిపితే వృత్తి సర్గ తాయనాని, తేషు వృత్తి సర్గ తాయనేషు ఇతరేతర యోగ ద్వంద్వ. ఓకే, అనువృత్తి చూడండి, ఆత్మపదంకి ఒకటే అనువృత్తి వస్తుంది, పైన ధాతులు ఏం తీసుకోవాలి, ఇక్కడ క్రమధాతు వచ్చింది, డైరెక్ట్ వచ్చింది. చూడండి, నా కార్లో జరగమంటే నిన్న వృత్తి చూడండి. వృత్తి అంటే అప్రతిబంధ. వృత్తి అంటే అప్రతిబంధ. నెక్స్ట్ సర్గ అంటే ఉత్సాహ. సూత్రంలో
ముందు సూత్రంలో ఇచ్చిన పదాన్ని విడగొట్టుకుంటాం అండి. వృత్తి అంటే ఏమిటి? సూత్రంలో వృత్తి శబ్దం వచ్చిందా? వృత్తి అంటే ఏమిటి? అప్రతిబంధ, ప్రతిబంధం ఉండకూడదంట. అదే సర్గ అంటే ఏమిటి? ఉత్సాహ. సర్గ అంటే ఏమిటి? ఉత్సాహ. చూడండి, సర్గ అంటే మన ఏదో సృష్టికి ఆది సర్గములలో అలా అనుకుంటామట. సర్గ అంటే ఉత్సాహ. సందర్భం అంటే ఒక శబ్దానికి ఒక రకంగా అర్థం ఉంటుందన్నమాట. సర్గ అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఉత్సాహ. తాయనం అంటే విస్తార, విస్తరింప చేయడం. తాయనం అంటే విస్తార అంటే విస్తరింప చేయడం. ఇది ఏతేషు అర్థేషు, ఈ 3 అర్థాలు ఉన్నాయంట. ఏది? వృత్తి అర్థంలో గాని, సర్గార్థంలో గాని, తాయన ఈ అర్థంలో గాని. ఇది ఏతేషు అర్థేషు వర్తమానాత్ క్రమధాతు. సూత్రంలో క్రమ వచ్చింది కదా, క్రమ అంటే క్రమధాతు. వర్తమానాత్ క్రమధాతు ఆత్మనే పదం భవతి. వర్తమానాత్ క్రమధాతో ఆత్మనే పదం భవతి. వర్తమానాత్ క్రమధాతో ఆత్మనే పదం భవతి. ఓకేనా? అర్థమైందా? వృత్తి అర్థంలో అంటే, వృత్తి అంటే చెప్పాము అప్రతిబంధ అర్థంలో, సర్గం అంటే ఉత్సాహ అర్థంలో, తాయనం అంటే విస్తారార్థంలో, ఈ 3 అర్థంలో క్రమధాతు వచ్చినా కొన్ని ఇలాంటి అర్థాల్లో చెప్పడానికి కోసము క్రమధాతు ఉపస్థితంగా ఉంటే అటువంటి క్రమధాతు చేత కూడా ఖచ్చితంగా ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. అందుకే అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. ముందు వృత్తి అంటే చెప్పుకున్నాం మనం. వృత్తి అంటే అప్రతిబంధ. ఏంటి అప్రతిబంధ? చూడండి ఉదాహరణ, మంత్రేషు అస్య క్రమతే బుద్ధి. మంత్రేషు అస్య క్రమతే బుద్ధి అంటే మంత్రంలో ఇతని యొక్క బుద్ధి అనేది బాగా తీవ్రంగా పనిచేస్తుంది. ఎక్కడా నిలబడదన్నమాట. ఎక్కడా అప్రతిబంధం అంటే ప్రతిబంధం అనేది ఉండదు. ఏదో ఒక పనిలో కొంతమంది కుశాగ్రమైన విద్యార్థులు పిల్లలు ఉంటారండి. ఏదో ఒకటి మొదలు పెట్టామంటే ఒక్కొక్క విధికి ఒక విషయం ఇంట్రెస్ట్ గా ఉంటుందన్నమాట. అప్రతిబంధంగా ఎటువంటి ప్రతిబంధం, ఎటువంటి వ్యవధానం లేకుండా దాంట్లో దూసుకెళ్తూ ఉంటామన్నమాట, ముందుకెళ్తూ ఉంటామన్నమాట. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, చాలా మంది రోజులు చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఒక చిన్న కౌటిల్యుడు అని చెప్పి హర్యానాకి చెందినటువంటి చిన్న బాలకుడు అన్ని చెప్పుకుంటూ పోతున్నాడు అనమాట. అంటే దేశం పేర్లు కానీ ఏం కానీ ఏమడినా కూడా చెప్పుకుంటూ వినే ఉంటే చూసే ఉంటుంది అందరు చాలా మంది. అలాగే చాలా మంది పిల్లలు కూడా సంస్కారాలు ప్రబలంగా ఉన్నాయి. ఆ విషయం మీద ఏం చెప్తే దేశాల పేరు, ఏ దానికి ఏది రాజధాని, అది ఏ దేశం ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఎంత జనాభా ఉంది, దాదాపుగా అక్కడే ఏవైతే ఉన్నాయో అన్ని యథార్థంగా చెప్పుకుంటూ పోతాం అన్నమాట. అంటే ఆ విషయంలో ఆ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి అలా చెప్పుకుంటూ పోవడం. అప్రతిబంధత అంటే ప్రతిబంధం ఎక్కడ లేదన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఉదాహరణ ఇచ్చాడు, మంత్రేషు అస్య బుద్ధి క్రమతే, క్రమపూర్వకంగా నడుస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటుందన్నమాట. అంటే ఏ విషయం ప్రస్తావన తీసుకున్నా ఆ మంత్రం వైపు ముందుకెళ్తూ ఉంటాడు అన్నమాట. అది ఇక్కడ క్రమార్థం తీసుకున్నమాట. అస్తు మంత్రేషు మంత్రంలో అస్య బుద్ధి క్రమతే పనిచేస్తుంది. ఏంటండి? అవిచ్ఛిన్నత అని తీసుకొచ్చండి. వృత్తి అంటే అదే అవిచ్ఛిన్నత అంటే వ్యవధానం లేనటువంటి, అవిచ్ఛిన్నత విచ్ఛిన్నత లేనటువంటి తీసుకోవచ్చు. తప్పేంది? పర్యావరణ తాత్పర్యం అదే కదా. వ్యవధానం ఉండకూడదు, ప్రతిబంధత ఉండకూడదు. అట్లా కంటిన్యూస్ అటువంటి ప్రగతి అనేది కలుగుతుంది అతనిలో. ఓకేనా? అందుకే కుశాగ్ర బుద్ధి ప్రత్యుత్పన్న మతి అని చెప్తుంటామండి. ప్రత్యుత్పన్న మతి అంటే సమయ సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో మనకు ఏం చేయాలనేది ఆ క్షణంలో ఆ టయానికి అది గుర్తు కావాలి ఆ పని. అది ప్రత్యుత్పన్న మతి అని అంటామట. ఆ పరిస్థితిని బట్టి సమయ సందర్భాన్ని బట్టి తత్కాల నిర్ణయం తీసుకోవడం అన్నమాట. అట్లా కొంతకి ఏకాగ్ర శక్తి ఎక్కువ ఉండేవాడికి, సంస్కారం ఎక్కువ ఉండేవాడికి అటువంటి చోట బుద్ధి అలా ప్రత్యుత్పన్న మతి కుశాగ్ర బుద్ధి పనిచేస్తుందండి. ఓకే, దాన్ని వృత్తి అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, వృత్తి మంత్రేషు అస్య బుద్ధి ప్రక్రమతే అంటే బాగా నడుస్తుంది, ఎటువంటి ప్రతిబంధం ఉండదు అని తాత్పర్యం. నెక్స్ట్ సర్గ అంటే ఏమిటి? ఉత్సాహ. వీళ్ళందరూ ఉత్సాహం ఉందా? వ్యాకరణ అధ్యయనాయ క్రమతే. వ్యాకరణ అధ్యయనాయ, వ్యాకరణ అధ్యయనం కోసం క్రమతే ఉత్సాహంగా ఉన్నాడంట. వ్యాకరణ అధ్యయనాయ సప్తమి భక్తి చతుర్థి భక్తి ఏకవచనం. వ్యాకరణ ప్లస్ అధ్యయనం సంధి చేసాం. వ్యాకరణ ప్లస్ అధ్యయనం, వ్యాకరణ అధ్యయనాయ అని వ్యాకరణ అధ్యయనం కోసము క్రమతే ఉత్సాహంగా ఉన్నాడు. సర్గార్థం అంటే సర్గ అంటే చెప్పి ఉత్సాహం చెప్పిన కదా, వ్యాకరణ చదవడం కోసము ఉత్సాహంగా ఉన్నారు. మీరంతా ఉత్సాహంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు. అలాగా నెక్స్ట్ తాయనం. తాయనం అంటే ఏం చెప్పుకున్నాము? విస్తార.
అస్మిన్ శాస్త్రాన్ని క్రమంతే. అస్మిన్ శాస్త్రాన్ని క్రమంతే. ఇందులో శాస్త్రాలు బాగా విస్తారంగా వివరించబడతాయి, నియమించబడతాయి, చెప్పబడతాయి. ఎక్కడ? అస్మిన్ శాస్త్రాన్ని క్రమంతే. శాస్త్రాలు క్రమంగా విస్తరింపబడతాయి, వ్యాపింపబడతాయి అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇలాంటి 3 అర్థాలు ఉన్న చోట ఎప్పుడు కానీ మనకు క్రమధాతు చేత ఎల్లప్పుడూ ఆత్మ అనే పదమే వస్తుంది. ఎప్పుడు? ఈ 3 విస్తారార్థంలో గాని, ఉత్సాహార్థంలో గాని, లేదంటే వృత్తి అంటే చెప్పుకున్నాము వృత్తి సర్గ తాయనం. అప్రతిబంధ స్థితి, ఎక్కడ ప్రతిబంధం అనేది కలగదు. అటువంటి అర్థాలు లేనప్పుడు, అటువంటి అర్థాలు ఉన్నప్పుడు క్రమధాతు చేత ఆత్మ అనే పదము వస్తుంది చెప్పి ఇక్కడ మనకు సూత్రం ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకేనా? వృత్తి అంటే అనిరోధు, అంటే ఎక్కడ కూడా రుకావటనే ఉండదన్నమాట, నడుస్తూనే ముందుకు వెళ్తూనే ఉంటాయన్నమాట. అది ఆ స్థితిని ఇక్కడ వృత్తి అని చెప్పి చెప్పుకుంటాం. అస్తు. ఈ రకంగా ఆత్మీయ పదంలో రూపం ఇచ్చేది ఇక్కడ క్రమంతే. క్రమధాతు షప్పు తా, క్రమ్ షప్ తా. షప్ కనుమలో క్రమ్ ఆ తా, తాత్మీయ పదాన్ని తెదే క్రమ తా. తకం దాకా ఏ చేస్తే క్రమతే వస్తుంది. అది రూపసిద్ధి ఏం లేదు. క్రమ్ ధాతు, షప్ ధాతు, అషప్ ప్రత్యయము, తా ప్రత్యయము. ఓకేనా? క్రమతే అనే రూపం సిద్ధిస్తుంది మనకు. ఓకేనా? కాబట్టి ఇక్కడే కలిపి క్రమ్ ధాతు షప్ ప్రత్యయం, షప్ ప్రత్యయం యొక్క ఆకారము పక్కన తా ప్రత్యయము, ఆ తా ప్రత్యయం నుండి ఆకారానికి టితాత్మీయ పదానం తెదే ప్రకారంగా ఏ చేయడమే. ఆ రకంగా క్రమతే రూపం తయారవుతుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, ఉపపరాభ్యాం. పైన సూత్రం అర్థమైంది అందరికి? ఓకే, చూడండి. ఉపపరాభ్యాం. మహోదయ, ఇప్పుడు ఇది విస్తరణ అన్నప్పుడు ఈ ఎన్నికల యందు విస్తరిస్తున్నాడు అని చెప్పొచ్చండి. వ్యాపింపజేస్తున్నాడు, ఎన్నికలను విస్తరింపజేస్తున్నాడు అని. ఓట్లు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు విస్తరణ జరుగుతుంది కదా. ఇక్కడ అభివృద్ధి అని తీసుకోలేము ఆచార్య. అభివృద్ధి తాయనం అంటే జనానాం ఆకర్షణాయ ప్రక్రమతే. జనానాం ఆకర్షణాయ, ఆకర్షించడం కోసం ప్రక్రమతే, ఉత్సాహంగా ఉన్నాడు. ఆచార్య అభివృద్ధి అని తీసుకోలేమోనండి. ఓకే, తీసుకోవచ్చు. అట్లా మనం విస్తారత చూపించాలి. ఎందుకంటే అస్మిన్ శాస్త్రాన్ని క్రమంతే అంటే అతని యందు శాస్త్రాలు అభివృద్ధి చెందుతున్నాయి, వృద్ధి పొందుతున్నాయి అని తీసుకోవచ్చు. ఏంటి మళ్ళీ చెప్పండి రాజ్యలక్ష్మి గారు. అభివృద్ధి వృద్ధి అని తీసుకోవచ్చు కదండి తాయనం అంటే. ఆయనం, తాయనం అంటేనా? అంటే విస్తారత, అంటే అక్కడ వృద్ధి అనేది తీసుకోవచ్చు, ఒక రకంగా తీసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి మనం అతని శాస్త్రాలు వృద్ధి చెందుతున్నాయి, జ్ఞానాన్ని కూడా విస్తరింపజేస్తున్నాం, వ్యాపింపజేస్తున్నాం, తీసుకోవచ్చు. వ్యాపనశీలత కనిపించాలి మనకు అక్కడ. ఒక వ్యాపకత్వం కనిపిస్తే తీసుకోవచ్చు. వృద్ధి పౌష్టిగా తీసుకోవచ్చు, అభివృద్ధి వృద్ధి అని తీసుకోవచ్చు. ఇప్పుడు కమల పుష్పము ఎన్నికలలో విస్తరిస్తున్నది. జీ విస్తరించేసింది, అయిపోయింది. భూతకాలం తీసేసుకోండి ఇప్పుడు. అదే కదా, విస్తారం జరిగింది కదా. అది అన్ని రాష్ట్రాలు ఉండేదన్నమాట. నిన్న పూర్తి విస్తరించేసింది అన్నమాట. దానికి విస్తరించే అందుకనే. అవును, జీ జీ సంతోషం. ఒక సూత్రం మొదలు పెట్టే కదా, ఇది ఒకటి చూసేద్దాం. ఉపపరాభ్యాం. ఉపపరాభ్యాం పంచమవిభక్తి ద్వివచనము ఒకటే పదం కింద తీసుకున్నాము. సూత్రం ఒకటే పదం కింద విడగొట్టుకున్నాం పంచమవిభక్తి ద్వివచనంలో. ఏంటి ఉపపరాభ్యం? ఏ పదాలు ఉన్నాయి? ఉపశ్చ, పరాశ్చ, ఉపపరవు. రెండు ఉపసర్గాలు ఉన్నాయి. ఉపశ్చ, పరాశ్చ, ఉపపరవు. తాభ్యాం అన్నిటి కలిపితే ఉపపరాభ్యాం. ఓకేనా? ఇతరేతర ద్వంద్వ సమాసః. అనువృత్తి, వృత్తి, సర్గ, తాయనేసు, క్రమ, అవే అర్థాలు వస్తున్నాయి. అదే క్రమధాతు వచ్చింది. మొత్తం పైన అనువృత్తి అదే మొత్తం వచ్చేసిందండి. కేవలం పద అనే ఉపసర్గలు మాత్రం యాడ్ చేసాం ఇక్కడ. ఈ సూత్రం ద్వారా పైన అర్థాలే ఉండాలి, వృత్తి అర్థం ఉండాలి, సర్గ అర్థం ఉండాలి, విస్తార అర్థం ఉండాలి. ఇలాంటి అర్థాలు ఉన్నటువంటి క్రమధాతు చేత ఆత్మీయపదం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆ క్రమధాతుకు ఉప అనే ఉపసర్గని యాడ్ చేశాము, పద అనే ఉపసర్గని యాడ్ చేశాం. మిగిలిన ప్రక్రియ అంతా అదే విధంగా ఉంటుంది. అందుకే ఉప పర పూర్వాత్
ఉపపూర్వాత్ పరపూర్వాత్ వృత్తి సర్గ తాయనేషు అర్థేషు వర్తమానాత్ క్రమధాతో ఆత్మనేపదం భవతి. వర్తమాన క్రమధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. సో ఉపక్రమతే పరాక్రమతే ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాం. ఉప అనే ఉపసర్గం యాడ్ చేశాం. క్రమతే చెప్పాం కదా, క్రమ్ ధాతు షప్ ప్రత్యయము తా ప్రత్యయము. షప్ అనుబంధ లోపము క్రమ్ ఆ తాలో ఉండే ఆకారానికి టిత ఆత్మనేపదానం టేరే ఏకారము. ఉపక్రమతే పరాక్రమతే, పరా ఉపసర్గం పెట్టుకుంటే పరాక్రమతే. ఓకేనా? అర్థం వస్తుంది. ఉపక్రమతే అంటే ఉపక్రమ అంటే ప్రారంభిస్తున్నాడు. ఉపక్రమతే ఉపక్రమించండి, ప్రారంభించండి అంటుంటాం మనం. ఉపక్రమించండి అంటే ప్రారంభించండి అర్థం. ఉపక్రమతే. పరాక్రమతే అంటే పురుషార్థం చేస్తున్నాడు. పరాక్రమంగా ఉన్నాడు, చాలా పురుషార్థంగా ఉన్నాడని చెప్తుంటాం. అలాగా పరాక్రమతే ఇక్కడ పరా ఉపసర్గం తీసుకున్నామాట. ఈ రకంగా రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ ఆంగ్ ఉద్గమనే చూడండి, దీనికి సంబంధించింది. ఆంగ ఉద్గమనే 40 సూత్రము. ఆంగ పంచమి భక్తి ఏకవచనము, ఉద్గమనే సప్తమి భక్తి ఏకవచనం. ఇక్కడ 2 ఉపసర్గలు వచ్చాయి అంటే గతి అర్థం వచ్చింది. ఏంటో చూద్దాం. ఆంగ పంచమి భక్తి ఏకవచనము, ఉద్గమనే సప్తమి భక్తి ఏకవచనం. అనువృత్తి ఏంటి? పైనుంచి క్రమధాతు వస్తుంది కాబట్టి అర్థాలు లేవు. ఇప్పుడు అర్థం కింద ఎందుకంటే ఉద్గమనే అర్థం ఇచ్చామన్నమాట. మనకు అర్థాలు రాలేదు కాబట్టి ఆంగ్ ఉపసర్గం వచ్చింది ప్లస్ క్రమధాతు తీసుకున్నాడు. యథావిధిగా క్రమధాతు వచ్చేసింది. అది క్రమ ఆత్మనేపదం. అర్థం చూడండి. ఆంగ్ పూర్వాత్, ఇక్కడ ఆంగ్ ఉపసర్గం కలుపుకునేవాడే. ఆంగ్ పూర్వాత్ క్రమధాతో ఉద్గమనే అర్థే. ఉద్గమనం అంటే ఏమిటి? ఉద్గమం అంటే ఉదయించడం, ఉదయించే అర్థంలో. ఉద్గమించడం అంటే ఉదయించే అర్థంలో. ఇలాంటి అర్థంలో ఉన్నటువంటి క్రమధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. కాకపోతే ఉద్గమన అర్థం ఉన్నప్పుడు క్రమధాతుకు ఏ ఉపసర్గం యాడ్ కావాలి? ఆంగ్ ఉపసర్గం ఉండాలి. పైన చెప్పాము వృత్తి సర్గ తాయని అర్థంలో ఉపసర్గము పరా ఉపసర్గం ఉన్నప్పుడు కూడా ఆత్మనేపదం అవుతుందని చెప్పాము. ఇక్కడ ఒకవేళ ఉద్గమనం అర్థం అంటే ఉదయించే అర్థం ఉందనుకోండి, అక్కడ మనకు క్రమధాతుకి ఆంగ్ ఉపసర్గం ఉండాలి. అది చెప్పాడు ఇక్కడ సూత్రార్థము. ఆంగ్ పూర్వాత్ సూత్రంలో పదాలు చూడండి, అవే చెప్తాను. మన ఎలాగా అన్వయం చేసుకుని అర్థం చెప్పుకుంటే గమనించాలంట. ఆంగ్ పూర్వాత్ క్రమధాతో లేదా ముందు పెట్టుకో. ఆంగ్ ఉద్గమనే అర్థే క్రమధాతు ఎలా పెట్టుకోవచ్చు. సూత్రంలో ఉన్న పదాలను ఎలా పెట్టుకోవచ్చు. ఆంగ్ పూర్వాత్ ఉద్గమనే అర్థం. ఆంగ్ పూర్వంలో ఉన్నటువంటి ఉద్గమన అర్థంలో ఉన్నటువంటి క్రమధాతు చేత. ఎందుకంటే ముందు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఉపసర్గము ధాతు పెట్టుకోవడం మంచిది. ఆంగ్ పూర్వాత్ క్రమధాతో ఉద్గమనే అర్థే లేదా ఉద్గమనే అర్థం ముందు తీసుకొచ్చే. ఉద్గమనే అర్థే ఆంగ్ పూర్వాత్ క్రమధాతో ఆత్మనేపదం భవతి. ఉద్గమనే అర్థే ఆంగ్ పూర్వాత్ క్రమధాతో వర్తమానాత్ క్రమధాతో ఆత్మనేపదం భవతి. ఓకేనా? సో సంధికి కారణంగా మనం ఈ రకంగా పదాలు అన్వయం చేసుకుని పెట్టుకున్నారు. కాబట్టి సూత్రం నుండి అర్థం ప్రకారంగా ఆంగ్ పూర్వాత్ క్రమధాతో ఉద్గమనే అర్థే వర్తమానాత్ ధాతో ఆత్మనేపదం భవతి. వర్తమానాత్ ఏంటి? క్రమధాతో. వర్తమానాత్ అంటే క్రమధాతో ఆత్మనేపదం భవతి. ఇక్కడ క్రమం ముందు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మన పక్కనే లేదు. క్రమధాతో ఉద్గమనే అర్థే వర్తమానాత్ ఆత్మనేపదం భవతి. అంటే వర్తమాన క్రమధాతో అలా అన్వయం చేసుకోవాలన్నమాట. పదాలు అభిప్రాయం రావాలి, ఉద్గమన అర్థంలో రావాలి, ఆంగ్ ఉపసర్గం ఉండాలి, క్రమధాతు ఉండాలి. అటువంటి ధాతు చేత మనకు ఆత్మనేపదం వస్తుంది ఉద్గమన అర్థంలో, అంటే ఉదయించే అర్థంలో. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఆదిత్య ఆక్రమతే. ఆదిత్య అంటే సూర్యుడు ఆక్రమిస్తున్నాడు, ఆక్రమిస్తే ఉదయిస్తున్నాడు అర్థం. ఆక్రమతే చంద్రమాహ. చంద్రమా కూడా ఆక్రమిస్తుంది అంటే ఉదయిస్తున్నది. ఆ సమయ అనుకూలంగా ఏదైతే ఈ సృష్టి నియమానుకూలంగా ఏదైతే వ్యవస్థ ఉందో ఆ నియమానుసారంగా చంద్రమ కూడా ఆక్రమిస్తుంటే ఉదయిస్తున్నది. ఆక్రమంతే జ్యోతింషి. జ్యోతి అంటే జ్యోతింషిగా నక్షత్రాలు. ఇప్పుడు ఆకాశంలో ఈ సమయంలో నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయట. చీకటి పడగానే ఆటోమేటిక్ గా అన్ని నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయట. జ్యోతింషి అంటే నక్షత్రాలు. సో ఉదయించే అర్థంలో ఉద్గమనం అంటే ఉదయించే అర్థంలో మనకు కనిపిస్తుందా? ఉదయించే అర్థంలో ఉంది ప్లస్ క్రమధాతు కనిపిస్తుంది. ఆ క్రమధాతు కూడా ఖచ్చితంగా ఆంగ్ ఉపసర్గం ఉండాలి. అందుకే ఆక్రమతే ఆక్రమేతే ఆక్రమంతే. ఆ క్రమధాతుకి ఆంగ్ ఎప్పుడు కనిపించినా గుర్తు పెట్టుకోండి, అది ఉదయించే అర్థంలోనే కనిపిస్తుంది మనకు. క్రమధాతుకి ఎప్పుడు ఆ ఉపసర్గం కనిపించినా ఖచ్చితంగా అక్కడ
ఏముంటుంది, ఉద్గమన అర్థంలో ఉంటుంది. అదేవిధంగా క్రమధాతుకు ఒకటి ఉప ఉపసర్గం కనిపించింది అనుకోండి, అది వృత్తి సరిగ్గా తాయనేశ్వర అర్థంలో ఉంటుంది. క్రమధాతుకు ఏ ఉపసర్గం ఉప ఉపసర్గం కానీ పరా ఉపసర్గం కనిపిస్తే అది వృత్తి సరిగ్గా తాయనేశ్వర అర్థంలో ఉంటుంది. లేదా డైరెక్ట్ గా వృత్తి సరిగ్గా తాయనేశ్వర అర్థంలో ఉన్నప్పుడు కూడా క్రమధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. ఈ రకంగా మనం ఈ 3 సూత్రాలు కూడా క్రమధాతుతో సంబద్ధమై ఉన్నాయి. ఒకటి ఉద్గమన అర్థంలో వస్తుంది, మీది వృత్తి సరిగ్గా తాయనేశ్వర అర్థంలో ఇక్కడ ఈ అర్థంలో ప్రధానంగా ఉన్నప్పుడు ఆంగ్ పూర్వకమైనటువంటి ఉప లేదా పద పూర్వమైనటువంటి క్రమధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుందని చెప్పి భిన్న భిన్న సందర్భాల్లో మనం ఇక్కడ కూడా చూసామండి. సో ఆ క్రమంతే కూడా ఆంగ్ ఉపసర్గం మాత్రం కలుపుతాము, మిగిలిన ప్రక్రియ అంతా క్రమంతే. క్రమ శపుత క్రమంతే. ఇక్కడ క్రమంతేలో బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ తా ఆతాం ఝ అని చేస్తాం కదా, తా ఆతాం ఝ. ఝ వచ్చినప్పుడు జోంతః ప్రకంగా అంత ఆదేశం అవుతుంది. ఏంటంటే జోంతః ప్రకంగా అంత ఆదేశం అవుతుంది. అంత ఆదేశం అయిపోయిన తర్వాత టితాత్మీయ పదానం టేరే ప్రకారంగా ఏ కారం చేస్తే ఆక్రమంతే అవుతుందన్నమాట. అదే తేడా. ఆక్రమతే రెండవ ఆక్రమతే ప్రథమ పురుష ఏకవచనంలో ఉన్నాయి. జ్యోతింశ అక్షరాలు చాలా ఉంటాయి కాబట్టి అందుకే బహువచనం తీసుకున్నాం ఆక్రమంతే అని చెప్పి. సో అన్నిటిలో ఆ అనే ఉపసర్గం మనకు స్పష్టంగా క్రమధాతుకు ముందు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఆంగ్ ఉపసర్గంలో ఉన్నటువంటి వర్తమాన క్రమధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. కానీ ఉద్గమన అర్థంలో ఉండాలి, అంటే ఉదయించే అర్థంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది అని చెప్పి మనం స్పష్టంగా ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. అస్తు. ఈ రకంగా ఈ 3 సూత్రాలు క్రమధాతుతో సంబద్ధమని చూసాము. నెక్స్ట్ వేహి పాద విహరణే. వేహి అనేది వి ఉపసర్గం చేత భిన్న అర్థంలో భిన్న విధంగా తీసుకునేదో అదేంటో మనం చూద్దామండి, రేపు చూద్దాం. అస్తు. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో సందేహాలు ఉన్నాయా? అస్తువా? ఓకే అండి. మంత్రపాఠ. ఇంకేమైనా సందేహం అంటే రేపు చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే ఆచార్య.